వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం కిరణ్ గారు. నమస్తే అండి. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు, ఇదంతా కూడా అక్రమంగా కేసు అని అంటున్నాడండి ఆయన. దానికి డిబేట్ కానీ ఎక్కడికైనా రెడీ డిస్కస్ చేయడానికి అంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఆయన సకల శాఖ మంత్రి, ఆయన ఒక్క శాఖకు సంబంధించి కాదు. సో అన్ని శాఖల్లో ఏం జరిగినాయో అన్ని శాఖల్లో అవకతవకలకు అనధికారికంగా ఆయనది కూడా బాధ్యత ఉంది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా అయినా జరుగుతుందేమో కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పకుండా ఏమీ జరగలేదు. అనేక శాఖల్లో ఈయన ముద్రేమో మంత్రిది ఉంటుంది, సంతకం మంత్రిది ఉంటుంది, చేయించే వ్యక్తి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారు. ఇది గత 5 ఏళ్లుగా అందరికీ తెలిసిన అంశమే. ఇది కాకపోతే ఆయన అధికారికంగా లేడు కాబట్టి ఆయన ఇవాళ విచారణలో లేడు. లేకపోతే ఆయన్ను కూడా గట్టిగా ఈ కేసులో ముద్దాయిగా చేర్చేవారు. అయితే ఆయన ఈ అంశాన్ని తప్పుదో పట్టించటానికి ఆ రకమైన సవాళ్లు విసురుతున్నాడేమో అని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ పోలీసులు దీని మీద కూలంకషంగా దాదాపుగా 1 సంవత్సరం నుంచి కూడా దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఒక 3 నెలలుగా తీవ్రమైన విచారణ, అంటే లోతుల్లోకి వెళ్ళిపోయి విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంత జరుపుతున్న తర్వాత కూడా ఏమీ తెలియనట్టు నేను సవాలుకి వస్తారా నాతోటి అని అంటే, ఈయన సవాలుకి వస్తే రాజకీయంగా వాళ్ళు ఎందుకు సవాలుకి రావాలి సార్? వాళ్ళ దగ్గర అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళు కేసు పెడతారు. ఎవిడెన్స్లు లేవనుకోండి, ఖచ్చితంగా మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవాల్సిన అవసరం లేదు. ఎవిడెన్స్లు లేకపోతే ఖచ్చితంగా ఏమంటారు, కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోంచి బయటపడతారు. ఇవాళంతా ఎందుకు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరి ఈ అంశాన్ని పక్కదో పట్టించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ అనే ఒక వెపన్ వేలాడుతూ ఉంది, కత్తి. ఏదో ఒక రోజు ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. సో బిగ్ బాస్ ఎవరు అనేది ఇప్పుడు తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. దానికి ఒక వ్యవస్థ వేశారు సార్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. నిజంగా వీళ్ళు ఈ ప్రభుత్వం కనుక కక్షపూరితంగా వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే కనుక ఇంతకాలం ఇంత తీవ్రమైన ఇంత లోతైన దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి లోపలేసేయచ్చు. కానీ ప్రతి అంశంలో కూటమి ప్రభుత్వం ఆలస్యమైన, వాళ్ళ కూటమి కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తున్నా, ఇది చేతగాని ప్రభుత్వమా అన్న ఆరోపణలు వస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత స్లోగా ఉంది అంటే ఆధారాలు తీసుకొచ్చే పనిలో ఉంది. ఇవాళ ఆయన అంటున్నారు అసలుకి ఈ మద్యం కుంభకోణానికి సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడు గారే. గతంలో కూడా అన్నారు ఈ మాట. ఆయన పర్మిషన్ ఇచ్చారు. అదే గతంలో కూడా ఈయన అన్నారు ఈ మాట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు తీసుకురాలేదు? ఆయన తీసుకురాలేదు కదా. మీరు పర్మిషన్ టెక్నికల్గా పర్మిషన్ ఇచ్చారా లేదా అని పక్కన పెట్టండి. ఇవి ఈ అరాచకమైన మద్యం, అనారోగ్యకరమైన మద్యం ఎవరు బయటకు తీసుకొచ్చారు? ఒక బ్రాండెడ్ కంపెనీల మద్యాన్ని ఎందుకు మీరు ఆపేశారు? ఫస్ట్ థింగ్, మీరు నిజంగా సచ్యులునైతే బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి, వాటిని ఎందుకు ఆపేశారు? ఆపేశారు. కొత్త కంపెనీలు మీరు ఎందుకు తెచ్చారు? అసలు డబ్బులు లేకుండా, ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఏంటి సార్? అరటిపండు బండోడి దగ్గరికి వెళ్ళాం సార్, 6 డజన్ అరటిపండ్లు ఇవ్వాలి అన్నాము, 30 రూపాయలు అంటాడు. ఆడ మనం 30 రూపాయలు దానికి స్కాన్ చేసి కొట్టేసి వస్తున్నాం. ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవరు సార్ 25 రూపాయల నుంచి, ఇంకా చెప్పాలంటే 10 రూపాయల నుంచి కూడా ఇవాళ ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి సార్. చిన్న చిన్న బడ్డీ కుట్లోళ్ళు పెడుతున్నారు సార్. టాయిలెట్ 2 రూపీస్ ఇవ్వాలండి, అది కూడా ఆన్లైన్. టాయిలెట్ 2 రూపీస్ చిల్లర లేదు కదా ఇప్పుడు, అది కూడా ఆన్లైన్ కొడుతున్నారు సార్. మరి కరెక్ట్గా గుర్తు చేశారు మీరు. ఇంత దారుణమైన పరిస్థితులు అంటే, ఇట్లా ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత మేడ్ ఈజీ చేసేసిన తర్వాత అన్ని పారదర్శకంగా ఇవాళ వ్యవస్థ ఉంది, ఆర్థికంగా పారదర్శకమైన వ్యవస్థ ఉంది ఇవాళ. అలాంటి రోజుల్లో మీరు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోమంటే అర్థం ఏంటి? మీరేదో దొంగ పని చేస్తేనే కదా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోరు. సో ఇక్కడ ప్రధానంగా దొంగ దొరికిపోయింది ఇక్కడే. షర్మిల గారు చేస్తున్న ఆరోపణలు వింటే మతిపోతోంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది అంటుంది ఆమె. 1,00,000 కోట్లు మద్యం కుంభకోణం జరిగింది. మొత్తం ఆ ఆన్లైన్ పేమెంట్స్ మనకు కనపడుతున్న పేమెంట్స్ 600 కోట్లే కనపడుతున్నాయి. 99,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లు మళ్లించారు అని చెప్తా ఉంది.
సొంత చెల్లెలే ఆ రకమైన ఆరోపణలు చేస్తూ ఉంది. అంటే ఇందులో కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, దీన్ని మొత్తం మొదటి నుంచి తవ్వి తీస్తే ఇంకా వేల కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఆమె ఒక అంచనా వేస్తోంది. నిజంగా ఆ అంచనాను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే ఇవాళ బయట ఉన్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ అంశాన్ని పక్కదో పట్టించడానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటున్నారే తప్ప అన్ని ఆధారాలతో సహా డెన్లు ఉన్నాయంట సార్, 7 డెన్లు ఉన్నాయి, పోలీసులు గుర్తించారు, ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. అదే డంప్ ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. దుబాయ్ వేదికగా సెంట్రల్ ఆఫీస్ నడుస్తూ ఉంది. వీళ్ళు సెల్ఫీలు తీసుకున్నాయని కూడా రిట్రీవ్ చేశారు డేటా అంతా కూడా. ఆధారం లేకుండా ఉండవు కదా. మరి డబ్బులు సినిమాల్లో చూపించినట్టు సార్ ఒక కంటైనర్లలో టన్నుల డబ్బులు అంత ఉంటే, కట్టలు డబ్బులు ఉంటే ఇలా సెల్ఫీలు తీసుకుని పెడుతుంటే సినిమాల్లోనే చూసాం మనం. ఈ దృశ్యాలు ఎక్కడ చూడలే, ఇప్పుడు చూస్తున్నాం. సో అట్లా వాళ్ళు సెల్ఫీలు తీసుకొని పెడతా ఉంటే వాళ్ళు అవన్నీ కూడా పోలీసుల దగ్గరికి వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చెయ్యలేదు పోలీసులు అంటే బలమైన మరిన్ని ఆధారాలతోటి బలంగా ఫిక్స్ చేసే ఒక ప్రణాళికలో ఉన్నారు. అంతే తప్ప ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు, ఇన్నాళ్ళ నుంచి మీరు ఎంక్వైరీ చేస్తున్నారు అయినా మీరు ఆధారాలు దొరకలేదంటే మేమేం సత్యులమే కదా, మేమేం తప్పు చేయలేదనే కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు ఆయన హయాంలోనే అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోయింది సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఖాయమని అర్థమైపోయింది. కాకపోతే డేటు ఏ రోజు అరెస్ట్ చేస్తారనేది ఒక్కటే తెలియాల్సి ఉంది. మిగతా అంతా కూడా క్లియర్ కట్గా కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. సో కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నంలో కొన్ని వ్యాఖ్యలు చేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దాన్ని తప్పుదో పట్టించి ఏదైనా డైవర్షన్ పథకం అని మనం భావించాలి సార్. ఇదండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే సార్.